హలో అండి, వెల్కమ్ టు ధర్మ ఫౌండేషన్. మనము ఇవాళ ఈ వీడియోలో ఈనాడు న్యూస్ పేపర్ 17/9/2024 అంటే ఇవాళ న్యూస్ పేపర్ అనాలిసిస్ చూద్దాము. ఈనాడు పేపరు మెయిన్ టాపిక్స్ ఏమున్నాయి, మనకి ఎగ్జామ్కి సంబంధించి ఏమేమి ఇంపార్టెంటో అవి చూద్దాము. మనకి స్టార్టింగ్ పేజీలో సరిగ్గా తింటున్నారా అని చెప్పేసి ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారు ఫుడ్ గురించి. ఏమని, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేనోయ్ మనిషి అన్నారు గురజాడ. అలాగని ఏదంటే ఎంత తినేస్తే సరిపోదు, దానికి ఓ లెక్కుంది. ఏం తినాలో ఎంత తినాలో ఆ లెక్క తప్పిందంటే ప్రమాదమేనంటున్నారు పోషకాహార నిపుణులు. మరింతకు ఆ లెక్క ప్రకారం తింటున్నామా అని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. రోజుకు ఎంత తినాలంటే అని చెప్పేసి కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చారు. ఇంకా ఏం తినాలంటే మరి తింటున్నామా లేదా అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్, ఢిల్లీ నూతన సీఎం ఎవరు? ఎల్జీ సక్సేనాతో కేజ్రీవాల్ భేటీ నేడు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించే అవకాశం అని చెప్పేసి కేజ్రీవాల్ గారు రాజీనామా గురించి చెప్పారు. నెక్స్ట్, అడ్డగోలుగా మాట్లాడితే సహించం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫార్మా క్యాపిటల్, ఇటు ప్రజాపాలన అటు విమోచన. నేడు సెప్టెంబర్ 17 సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక కార్యక్రమాలు. ఇవాళ ప్రజా విమోచన దినోత్సవం. నేడు తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు. మహారాష్ట్ర శ్రేణులకు కేటీఆర్ పిలుపు. సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై ఆగ్రహం. నెక్స్ట్, వందే భారత్కు కేంద్ర మంత్రి స్వాగతం. వినాయక నవరాత్రుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం 2 వందే భారత్ రైళ్లను సోమవారం ప్రవేశపెట్టింది. ఓకే. నిమజ్జనానికి సర్వం సిద్ధం. వినాయక నిమజ్జనానికి నగరం సిద్ధమైంది. మంగళవారం వేలాది విగ్రహాలు గంగమ్మ చెంతకు చేరనున్నాయి. యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 25,000 మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపడుతున్నారు. నెక్స్ట్, ఐఐటీల్లో పెరిగిన అమ్మాయిల శాతం. 17,695 సీట్లకు గాను వారికి 3,495. ఖరగ్పూర్ ఐఐటీలో అత్యధికంగా 363 మంది చేరిక. జేఈ అడ్వాన్స్డ్ 2024 నివేదిక వెల్లడి. సో ఈ పాయింట్ని మనం ఎక్కడైనా మెయిన్స్లలో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అడిగినప్పుడు మనం ఈ పాయింట్ని మెన్షన్ చేయొచ్చు. ఇలా కొంచెం అవేర్నెస్ పెరిగిపోతుంది, తర్వాత వాళ్ళు సీట్స్ క్యాంపస్లో వెళ్ళడం అది కూడా పెరుగుతుంది, అలా అని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు ఎక్కడైనా. 2035 కల్లా 40,000 మెగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తి లక్ష్యం. సో మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే హరిత ఇంధనం ఏంటిది, ఎలా ఉత్పత్తి చేస్తారు, ఏమేమి వస్తాయి హరిత ఇంధనాల కింద, అవి తెలుసుకోవాల్సి వస్తుంది. ఇందులో దేశాన్ని విభజించే కుట్ర, సమైక్యత సమగ్రతలపై విష ప్రచారమే విద్వేషుల లక్ష్యం అని చెప్పేసి మోడీ గారు అంటున్నారు. నెక్స్ట్, సరిగ్గా తింటున్నారా? సెకండ్ పేజీలో మనకి ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ ఉంది. ఇందులో ఏముంది, పల్లెల్లో మన భోజనం ఎలా ఉండాలి. పప్పు దినుసులు, గుడ్లు, మాంస పదార్థాలు 85 గ్రాములు, గింజలు, ఎండుపప్పులు 35 గ్రాములు, నూనె, కొవ్వు పదార్థాలు 27 గ్రాములు, కూరగాయలు 400 గ్రాములు, పండ్లు 100 గ్రాములు, తృణధాన్యాలు, సూక్ష్మధాన్యాలు 250 గ్రాములు, పాలు, పెరుగు 300 మిల్లీలీటర్లు ఉండాలి. ఈ పోషకాహారాలలో ఏ రాష్ట్రం ముందుందంటే పంజాబ్ ముందుంది, తర్వాత కర్ణాటక, తర్వాత ఢిల్లీ, తర్వాత ఉత్తరాఖండ్, తర్వాత అస్సాము, తర్వాత తెలంగాణ. వెనుకబడ్డ 6 రాష్ట్రాలు ఏంటిది? బీహార్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, బెంగాల్. సో ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇది ఎక్కడైనా మనకు కాంపిటేటివ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. పోషకాహారం పరంగా ఏ రాష్ట్రం ముందులో ఉన్నది, ఏ రాష్ట్రం వెనుకంజలో ఉన్నది. బెంగాల్ అన్నిటికంటే కాదు, బీహార్ అన్నిటికంటే వెనకాల ఉంది, తర్వాత పంజాబ్ వచ్చేసి అన్నిటికంటే ముందుంది. నెక్స్ట్, అడ్డగోలుగా మాట్లాడితే సహించమని చెప్పేసి మొదటి పేజీ కంటిన్యూషనే ఉంది. తర్వాత ఢిల్లీ నూతన సీఎం ఎవరు ఉన్నారని చెప్పేసి ఆర్టికల్ నడుస్తుంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ, సమస్యలపై అధ్యయనానికి కమిటీ, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఓకే. అన్నదాతలకు సాంకేతిక అండ అని చెప్పేసి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఉన్న ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రిహబ్ ఆవిష్కరణల కేంద్రం, ఇన్నోవేషన్ సెంటర్ దేశంలో వ్యవసాయ రంగంలో మొదటి ఇంక్యుబేటర్గా గుర్తింపు పొందింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆవిష్కరణలు, బ్లాక్ చైన్, రోబోటిక్, క్లౌడ్, డ్రోన్ల వంటి అధునాతన సాంకేతికతలతో రైతులు సమస్యలకు పరిష్కారాలు చూపే ఆలోచనను ప్రోత్సహిస్తుంది. 2021లో ప్రభుత్వం 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అగ్రిహబ్ను ఏర్పాటు చేసింది.
దీనికి నాబార్డు 9 కోట్ల సాయం అందించింది. వరంగల్, జగిత్యాల, వికారాబాద్లలో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇలా అగ్రికల్చర్ యూనివర్సిటీ, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ గురించి ఇచ్చారు. ఇది రాజేంద్ర నగర్లో ఉంటుంది, హైదరాబాద్లో. నెక్స్ట్ ఆలయంలో యాదాద్రి ప్రసాదాలు, వినాయక నిమజ్జన యాత్రలో విషాదం, పోలీసుల అదుపులో 3. ఇవి మనకి ఇంపార్టెంట్ అయినాయి చూద్దాం మనం. ఇవంతా రెగ్యులర్గా జరిగే టాపిక్సే ఇవి. ప్రపంచ స్థాయి ప్రణాళికలతో ఫార్మా క్యాపిటల్ అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. ఎక్కడ ఇది? జీనోమ్ వ్యాలీని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు తగ్గట్టుగా ప్రపంచ స్థాయి ప్రణాళికలతో ఫార్మా క్యాపిటల్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సోమవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట మండలంలోని జీనోమ్ వ్యాలీలో ఔషధ పరిశ్రమలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది షామీర్పేట మండలంలోని షామీర్పేటలో ఉంటుంది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. 7 తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలని చెప్పేసి భరాస శ్రేణులకు కేటీఆర్ పిలిపించారు. హైదరాబాద్ సంస్థానం విలీనంలో కాంగ్రెస్ పాత్ర ఎనలేనిది, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అంటున్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ మనకి హిస్టరీకి సంబంధించిన టాపిక్ ఇది. హైదరాబాద్ సంస్థానం విలీనంలో కాంగ్రెస్ పాత్ర. హైదరాబాద్ సంస్థానం విలీనం ఏ ఇయర్లో జరిగింది, ఎవరెవరు పోరాడారు, సో దానికి సంబంధించింది ఇది. నెక్స్ట్ కష్టపడి పనిచేయడం మార్గం. ఇంకా ఇదేంటి? ద్రావిడ ఉద్యమాల దీప్తి అని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. తమిళనాడులో ఒకనాటి రాజకీయ సాంఘిక దురాచారాలపై పోరాడుతూ ఆ ఉద్యమాల నుంచి ఊపిరి పోసుకున్న పార్టీ ద్రావిడ మున్నేట కలగం, డిఎంకేగా అది పిలుస్తుంది. 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు, పథకాలు, ప్రాజెక్టులతో తమిళుల ఆదరాభిమానాలను పొందింది. ఇదే క్రమంలో ఒడిదుడుకులను చూసింది. సో అలా అని చెప్పేసి డిఎంకే పార్టీ చరిత్ర గురించి చెప్తున్నారు. సామాజిక దురాగతాలు, మూఢనమ్మకాలపై పెరియార్గా పిలిచే ప్రముఖ హేతువాది సంఘ సంస్కర్త రామస్వామితో కలిసి ఉద్యమించిన అన్నాదురై వంటి నాయకులు రాజకీయ అధికారం ద్వారా మాత్రమే ప్రజా సంక్షేమం, సాంఘిక మార్పు సాధ్యమని భావించారు. ఫలితంగా ద్రావిడర్ కలగం నుంచి విడిపోయి 1949 సెప్టెంబర్ 17న అంటే ఇవాళ ద్రావిడ మున్నేట కలగంను ఏర్పాటు చేశారు. సో అందుకే ఇది ఇవాళ కాబట్టే మనకి ఆర్టికల్ ఇవాళ వేశారు. ఏంటంటే డిఎంకే 1957 శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి 15 స్థానాల్లో గెలిచింది. 1962 సాధారణ ఎన్నికల్లో పార్టీ ద్రావిడ నాడు నినాదాన్ని వినిపించింది. 1967 ఎన్నికల్లో 138 స్థానాల్లో గెలిచి డిఎంకే తొలిసారి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1967 అన్నాదురై ముఖ్యమంత్రి అయ్యారు. 1967లో కాంగ్రెస్ను డిఎంకే ఓడించింది. దేశ రాజకీయ చరిత్రలో ఓ జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీ ఓడించడం అదే తొలిసారి 1967 ఎలక్షన్లలో. తర్వాత కాంగ్రెస్కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ కూటమిలో డిఎంకే కూడా భాగమైంది. దేవెగౌడ, గుజరాల్, వాజ్పేయిల నేతృత్వాల్లో కేంద్రంలో ఏర్పాటైన ప్రభుత్వాల్లో పాలు పంచుకుంది. 2004-2009లో యూపీఏ ప్రభుత్వాల్లో భాగస్వామి అయింది. 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇండియా కూటమి ఏర్పాటులో కరుణానిధి తనయుడు డిఎంకే అధ్యక్షుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక పాత్ర పోషించారు. ఈ తమిళమే ఊపిరి అని చెప్పేసి ఆ నినాదంతో ఏర్పాటైంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ మెద్రాస్ అన్న వాక్యాన్ని తొలగించి తమిళగా అరుసు అని, సత్యమేవ జయతే వాక్యాన్ని తొలగించి వాయమయే వెల్లుం అని తమిళంలో రాయించారు. 1967 రాష్ట్రానికి తమిళనాడుగా పేరు మార్చుతూ శాసనసభలో తీర్మానం చేశారు. రాష్ట్రంలో తమిళం, ఆంగ్లం ద్విభాషా సూత్రాన్ని అమలు చేశారు. తమిళాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. 10వ తరగతి వరకు నిర్బంధ తమిళ భాష చట్టాన్ని తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారిగా బస్సులను అన్నాదురై ప్రభుత్వం జాతీయం చేసింది. దేశంలో మొదటిసారిగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కరుణానిధి హయాంలో ఏర్పాటు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించే చారిత్రక చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1996లో రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30% రిజర్వేషన్ కల్పించారు. ఐటీ అభివృద్ధి కోసం ప్రత్యేక విధానాలను ప్రకటించారు. చేతిలో లాగే రిక్షా వ్యవస్థను నిర్మూలించి సైకిల్ రిక్షాను ప్రవేశపెట్టారు. మిగులు భూములను నిరుపేద రైతులకు అందించే పథకాన్ని అమలు చేశారు. అన్ని కులాలు, మతాల ప్రజలు నివసించేలా పెరియార్ స్మారక
సమత్వపురం పేరిట ఆదర్శ కాలనీల పథకాన్ని చేపట్టారు. రైతులు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధాలను కల్పించేలా రైతు బజార్ పథకాన్ని 1999లో ప్రారంభించారు. సిప్కాట్ పేరిట పారిశ్రామిక వాడలను పలు జిల్లాల్లో ఏర్పాటు చేశారు. సో ఈ రకమైన సంస్కరణలు తీసుకొచ్చారు డిఎంకే పార్టీ వాళ్ళు. రాష్ట్రాలపై పెత్తనానికి నిరసనలు కూడా తెలిపారు. నెక్స్ట్ మాయన్ మత్స ఏంటంటే డిఎంకే కోశాధికారిగా ఉన్న ఎంజీఆర్ 1972లో వైదొలిగి చీలిక వర్గంలోతో కలిసి అన్నా డిఎంకేను ప్రారంభించారు. ఎంజీఆర్ ప్రభంజనంతో 13 ఏళ్ళు డిఎంకే అధికార పీఠానికి దూరమైంది. 1993లో డిఎంకే ఎంపీ వైగోను పార్టీ నుంచి తొలగించడంతో ఆయన డిఎంకేను ప్రారంభించారు. 1989లో ఆర్థిక మంత్రి హోదాలో సీఎం కరుణానిధి బడ్జెట్ను సమర్పించపోగా అన్నా డిఎంకే వ్యతిరేకించింది. అన్నా డిఎంకే సభ్యులు కరుణానిధి చేతిలోని బడ్జెట్ ప్రతులను చింపేశారు. తోపులాటల్లో ఆయన కళ్ళద్దాలు విరిగాయి. మరోవైపు జయలలిత చెరిగిన జుత్తు, నలిగిన చీరతో శాసనసభ నుంచి బయటకు వచ్చి డిఎంకే నేత దురై మురగన్ తన చీరను లాగారని మీడియా సమక్షంలో ఆరోపించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ ఘటన డిఎంకేకు మాయను మచ్చగా మిగిలిపోయింది. చాలా సాడ్ ఇన్సిడెంట్. కన్నీటి స్పర్శ. అమ్మ కొంగు పట్టుకొని తిరిగిన రోజులు, నాన్న భుజాలపైకి లెక్కబెట్టిన రోజులు, వాళ్ళిద్దరు చేతులు పట్టుకుని లాగి అడుగులు వేసిన రోజులను అంత తేలిగ్గా మర్చిపోతామా? మర్చిపోయి ఏదో ఒక ఆర్టికల్ అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. నెక్స్ట్ పరాధీనత తప్పిపోవాలంటే రైతులకు లబ్ధి చేకూర్చేందుకంటూ 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను ప్రకటించింది. వంట నూనెల దిగుమతిపై సుంకాన్ని పెంచిన సర్కారు ఉల్లిపాయల ఎగుమతిపై మాత్రం పన్ను భారాన్ని తగ్గించింది. స్థూల దృష్టికి ఇవి దేశీయ రైతాంగానికి ఉపయుక్తమైన చర్చలుగానే కనిపిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశీయంగా ఉల్లిపాయల ఉత్పత్తిలో అత్యధిక వాటా కలిగిన మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉల్లి ఎగుమతులపై సుంకం తగ్గింపు మూలంగా స్థానిక సాగుదారుల ఆదాయం వృద్ధి చెందుతుందంటూ అధికార పక్షాలు ఊదరగొడుతున్నాయి. కానీ గతిలేని పరిస్థితుల్లో రబీ సీజన్ పంటను ఇప్పటికే చాలామంది రైతులు బాగా తక్కువ ధరకు అమ్ముకున్నారు. ఖరీఫ్ దిగుమతులు మార్కెట్కు రావడానికి మరికొద్ది రోజులు పడుతుంది. కాలం కలిసి వచ్చేంత వరకు పంటను అట్టిపెట్టుకోవాల్సిన పెద్ద రైతులు, వ్యాపారుల దగ్గర మాత్రమే ప్రస్తుతం ఉల్లి నిల్వలు భారీగా పోగొపడ్డాయి. ఎగుమతి సుంకంలో కొంత మూలంగా ఇప్పటికిప్పుడు లాభపడేది ఆ పెద్దలే తప్ప చిన్న సన్నకారు రైతులు కారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో ఉల్లికి సంబంధించిన సమస్యలు గురించి చెప్పారు ఈ ఆర్టికల్లో. నెక్స్ట్ ఏంటిది, నోరు తెరిస్తే అని నైపుణ్యాల్లో మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి మనకి డేటా ఇచ్చారు. ఆయా దేశాల్లో ఆధునిక సాంకేతికతలపై పట్టు కలిగిన వారి సంఖ్య, కృత్రిమ మేధపై ప్రభుత్వాల పెట్టుబడులు, నైపుణ్య శిక్షణకు ఇస్తున్న ప్రాధాన్యం ఆధారంగా గ్లోబల్ స్కిల్ ర్యాంకులు కేటాయిస్తారు. 109 దేశాలతో కూడిన ఈ ఏడాది జాబితాలో ఇండియా 87వ స్థానంలో నిలిచింది. తొలి 16 ర్యాంకులు సాధించినవి ఏంటంటే, ఫస్ట్ స్విట్జర్లాండ్, తర్వాత జపాన్, 3rd జర్మనీ, 4th నెదర్లాండ్, 5th ఫ్రాన్స్, 6th స్వీడన్, 7 స్పెయిన్, 8 ఆస్ట్రియా, 9 డెన్మార్క్, 10 బెల్జియం, 11 లక్సెంబర్గ్, 12 సింగపూర్, 13 హాంకాంగ్, 14 పోర్చుగల్, 15 ఇటలీ, 16 దక్షిణ కొరియా. మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 87వ స్థానం. ఎవరు ఇది రిలీజ్ చేశారు? గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ 2024. సో ఇది కొంచెం ఇంపార్టెంట్, మన క్వశ్చన్స్ ఎక్కడైనా అడగవచ్చు ఇది. నెక్స్ట్ నిమజ్జనం పరమార్థం ఇదే అని చెప్పేసి నిమజ్జనం గురించి సంబంధించిన ఆర్టికల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది కరీంనగర్ డిస్ట్రిక్ట్ పేపర్ అండి. నేను మనకంత డిస్ట్రిక్ట్ పేపర్ల గురించి రెగ్యులర్గా తెలిసే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మనం అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు టైంపాస్కి అలా చూసుకోవచ్చు. కానీ ఇందులో అంత మన కాంపిటేటివ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏముండదని నా ఉద్దేశం. ఇంకా తర్వాత ఛాంపియన్ ఛానల్ పేజ్ కూడా, ఛాంపియన్స్ మనకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అంటే మన ఈ మధ్య ఛాంపియన్స్ నుంచి కూడా అడుగుతున్నారు స్పోర్ట్స్ పరంగా. అంటే పర్సన్స్ ఇచ్చి స్పోర్ట్స్ నేమ్ ఏంటిది, ఆ తర్వాత ఇప్పుడు ఏదైనా వరల్డ్ కప్ వచ్చిందనుకో దానికి సంబంధించిన టాపిక్స్ ఇస్తున్నారు. తర్వాత సిరీస్ దులీఫ్ టోర్నీ అని ఏమైనా టోర్నమెంట్ నడిచినప్పుడు వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ మధ్య ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ కూడా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది.
నెక్స్ట్ వచ్చేసి 11th పేజీలో హుడాదే ఆధిపత్యం అని చెప్పేసి హర్యానాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికల్లో కీలక పాత్ర పోషిస్తారని చెప్తున్నారు. తన వర్గానికి 72 టికెట్లు ఇచ్చారంట. సీఎం పదవిపై కన్ను పెట్టారు. ఎవరు? గాంధీల కుటుంబానికి అత్యంత విధేయుడుగా ఉండే మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడ్డా హర్యానా కాంగ్రెస్లో చక్రం తిప్పుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఓకే. అమెరికా తయారీ MQ-9 రీపర్ డ్రోన్ను కూల్చిన హౌతీస్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ హౌతీస్ గురించి తెలుసుకోవడం. హౌతీస్ అంటే ఏ కంట్రీస్లో ఉన్నారు వాళ్ళు, సో దాని గురించి తెలుసుకోండి ఒకసారి. దేశాన్ని విభజించే కుట్ర అని చెప్పేసి ఇక్కడ మోడీ అంటున్నారు. ఏంటంటే సమైక్యత సమగ్రతలపై విష ప్రచారమే విద్వేషుల లక్ష్యం. ప్రధాని మోడీ వ్యాఖ్యలు. ట్రంప్పై జరిగింది హత్యాయత్నమే అని చెప్పేసి మొన్న రీసెంట్గా ట్రంప్పై జరిగిన కాల్పుల గురించి చెప్తున్నారు. నిందితుడు నిర్మాణ సంస్థ యజమాని. గతంలో వ్యతిరేక వ్యాఖ్యలు. కేరళలో నిఫా వైరస్ కలకలం. అక్కడ మళ్ళీ మాస్కులు తప్పనిసరి అంటున్నారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే నిఫా వైరస్ గురించి మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మనకి కాంపిటేటివ్స్లో అడుగుతారు. మధుర వివాదంపై సుప్రీంలో విచారణ నేడు. జూనియర్ వైద్యులతో ముగిసిన చర్చలు. 5 డిమాండ్స్లలో 3పై కుదిరిన అంగీకారం. సో ఇది కూడా ఈ టాపిక్ మనం ఎనలైజ్ చేసి అంటే మెయిన్స్లో అంటే ఈ రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు డాక్టర్స్లో, జూనియర్ డాక్టర్స్లో. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటి, మొన్న జరిగిన హత్య కేసు ఉంటుంది, వెస్ట్ బెంగాల్ హత్య కేసు. సో దాన్ని కూడా మనం లింక్ చేయొచ్చు. సో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పేసి. ఆ తర్వాత యాపిల్కు కనీస మద్దతు ధర 72. సో ఇందులో మనం ఎట్లా అనలైజ్ చేయాలంటే దీన్ని యాపిల్ ఎక్కడెక్కడ పండుతుంది, ఏ స్టేట్స్లో పండుతుంది, ఏ కంట్రీస్లో పండుతుంది, అది వరల్డ్ జాగ్రఫీలో వస్తుంది. ఏ స్టేట్లో అంటే నేషనల్ జాగ్రఫీలో వస్తుంది. నెక్స్ట్ సీజన్ వచ్చేసి ఏ సీజన్లో పండుతుంది. ఈ రకమైన అంశాలు తెలుసుకుంటే అవి మనకి ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ నవభారత్ ఛార్జీలు బస్సుల కంటే తక్కువే అంట, పశ్చిమ రైల్వే వర్గాలు వెల్లడించి. నెక్స్ట్ అమెరికాలో పైప్ లైన్ నుంచి ఎగసిపడుతున్న భారీ మంటలు, స్థానికులను తరలించిన అధికారులు. ఎక్కడంటే ఇది అమెరికాలోని హ్యూస్టన్ సమీపంలో ఉన్న లే పోర్ట్ నగరంలో ఓ పైప్ లైన్ నుంచి భారీ స్థాయిలో మంటలు పడుతున్నాయి. సో మనకి ఇక్కడ హ్యూస్టన్ ఎక్కడ ఉంది అదొకటి జాగ్రఫికల్గా తెలుసుకుంటే జాగ్రఫికల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వందే భారత్ తయారీ వ్యయాన్ని 50% పెంపంట. తృణమూల్ ఎంపీ ఆరోపణ ఖండించిన రైల్వే శాఖ. జమిలీ ఎన్నికలు అసాధ్యం అని చెప్పేసి అదంతా భాజపా గుమ్మిక్కు అని కేంద్ర ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్కు భారత చురకలు. భారత్లోని మైనారిటీల పరిస్థితులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ జమేని సోమవారం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. సో ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కిందకి వస్తుంది. నెక్స్ట్ పెరిగిన ఆదాయం అయినా రుణభారం అంట. ఏప్రిల్ నుంచి జూలై మధ్య 71,290 కోట్ల రాబడి, గత ఏడాది కన్నా 3,796 కోట్ల అధికం. రుణాలు 20,637 కోట్ల నుంచి 23,563 కోట్లకు పెరుగుదల. ఇదంతా కాగ్ నివేదికలో వెల్లడి. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిందంటే కాగ్ గురించి, కాగ్ ఫంక్షన్స్ ఏంటిది, కాగ్ ఆర్గనైజేషన్ ఏముంటుంది, ఎవరు ఫామ్ చేస్తారు, తర్వాత కాగ్ డ్యూటీస్ ఏంటివి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాలిటీలో క్వశ్చన్స్ ఇది. నెక్స్ట్ పల్లెకు ఉచితంగా సౌర విద్యుత్తు, ఇల్లు, వ్యవసాయ బోర్డులకు ఏర్పాట్లు, పైలట్ ప్రాజెక్ట్ కింద 30 గ్రామాల్లో అమలు అని చెప్పేసి. సో సౌర విద్యుత్ గురించి ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు. మనకి ఇక్కడ దీని ఏంటంటే సౌర విద్యుత్ గురించి తెలుసుకోవాలి. ఇది సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, ఎన్ని రకాల విద్యుత్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఇది ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన టాపిక్ ఇది. నెక్స్ట్ 2035 కల్లా 40,000 మెగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తి లక్ష్యం అని చెప్పేసి మొదటి పేజీ కంటిన్యూషనే ఉంది. కాంగ్రెస్ పాలనలో పతనావస్థకు విద్యా వ్యవస్థ. పుట్టినరోజునే విషాదం. కెనడాలో తెలంగాణ యువకుడి మృతి. సో మనకి ఇక్కడ కెనడా ఎక్కడ ఉంది, కెనడా ఏ ఇంపార్టెన్స్ ఏంది జాగ్రఫికల్ పరంగా. ఇప్పుడు మన పుట్టినరోజునే విషాదం, కెనడాలో తెలంగాణ యువకుడి మృతి అని చెప్పేసి మన ఈ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు మనకి ఇది. ఎందుకంటే ఎవరో పాపం అతను చనిపోయారు, ఓకే. మనకి ఎగ్జామ్ పరంగా ఎలా వస్తాయి క్వశ్చన్స్, కెనడా జాగ్రఫికల్ పరంగా క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత అక్కడ ఫిజికల్ ఫ్యూచర్స్లో క్వశ్చన్స్ రావచ్చు, లేకపోతే ఎకానమీ పరంగా అక్కడ, లేకపోతే ఏమైనా నదులు, ఇంపార్టెంట్ నదులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంపార్టెంట్ మైన్స్ ఏమైనా ఉన్నాయా అట్లా, లేకపోతే సర్వీస్ పరంగా ఏమైనా ఇంపార్టెంట్ రీసెంట్ ఏమైనా తీసుకొచ్చారా, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో మన ఇప్పుడు కెనడా వచ్చిందంటే
న్యూస్ పేపర్ని ఎలా అనలైజ్ చేయాలంటే ఏదైనా కెనడా ఇచ్చారు మనకి ఇవాళ న్యూస్ పేపర్లో. మనం ఏం చేయాలంటే తర్వాత మన రీసెర్చ్ ఎలా ఉండాలంటే కెనడాకు సంబంధించిన అంశాలు మనం అంతా ఒక దగ్గర తెలుసుకోవాలి. ఒక దగ్గర ఉంచుకుంటే మనం ఎప్పుడైనా మనకి ఎగ్జామ్ ముందు అదంతా ఒకసారి రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది అలా కాకుండా ఇప్పుడు న్యూస్ పేపర్ ఓకే ఉంది కదా అని చెప్పేసి ఊరికి అలా చదువుకుంటూ పోయామనుకో ఏమో దానివల్ల మనకంత యూజే ఉండదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి మైండ్లో వెళ్తుంది తప్ప మనకి అవసరమైన ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. సో ఇదంతా ఈ చెత్త అంతా మన మైండ్లో ఎలా మనకి ఇదంతా వేస్ట్ కదా ఇది. అదే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే అది యూజ్ అవుతుంది, చాలా రోజుల వరకు స్టోర్ అయి ఉంటుంది కదా. ఈ ఇన్ఫర్మేషన్ పెట్టడం వల్ల మీరు ఆ తర్వాత మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోలేరు, మైండ్ తీసుకోలేరు, ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంది. సో అది మళ్ళీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో అందుకే ఏమంటున్నానంటే ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు ఫస్ట్ చూడండి ఇందులో ఎక్కడైనా మనకి యూజ్ అయ్యే అంశం ఎక్కడైనా కనిపిస్తుందా, లేదు. మనకు ఇక్కడ కనిపించింది ఏంటి, కెనడా. సో కెనడాకు సంబంధించిన ఇంటర్నేషనల్ జాగ్రఫీలో వెళ్ళండి, వరల్డ్ జాగ్రఫీలో కెనడాకు సంబంధించిన మొత్తం ఉంటాయి, అవి చూడండి. సో ఆ తర్వాత మనం కెనడా నుంచి కూడా పాలిటీ పరంగా కెనడా నుంచి కూడా కొన్ని అమెండ్మెంట్స్, కొన్ని ఆర్టికల్స్ తీసుకున్నాము, అవేంటో అవి తెలుసుకోవాలి. సో అట్లా ఒక రకంగా కెనడాకు సంబంధించిన ఒక దగ్గర, యూఎస్కి సంబంధించినవి ఒక దగ్గర, అన్ని ఒక దగ్గర పెట్టుకుంటే మనకి ప్రిపరేషన్లో ఈజీ అవుతుంది. నెక్స్ట్ నిండు గర్భిణీలకు ఎంత కష్టం, రహదారి లేక 6 కిలోమీటర్లు బెట్టితో మోసుకెళ్లిన గిరిజనులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన. సో ఇదంతా ఈ సమస్యలన్నీ ఎవరికి వస్తాయి, ఈ సమస్యలన్నీ ఆదివాసీలకు, తర్వాత ఫారెస్ట్లో ఉండే వాళ్ళకి ఎక్కువ సమస్యలు ఉంటాయి. సో వాళ్ళ సమస్యలు ఏంటిది, వాళ్ళని ఎలా రెక్టిఫై చేయొచ్చు, సో ఇవన్నీ ఇలాంటి మెయిన్స్లో అడుగుతారు. అక్కడ మనం ఇలాంటి ఎగ్జాంపుల్ కేస్ స్టడీస్ మనం ఎగ్జాంపుల్ మెన్షన్ చేయొచ్చు అక్కడ. నెక్స్ట్ వచ్చేసి రాహుల్ 4కు వస్తే 11 లక్షలు ఇస్తా, శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు. ప్రజా చైతన్యం పెంచాలి అని ద్రౌపది ముర్ము అంటున్నారు ప్రెసిడెంట్. చైనాను వణికిస్తున్న బెబింకా 75 ఏళ్లలో ఇదే తొలిసారి అంట. 75 ఏళ్లలో తొలిసారిగా చైనా ఆర్థిక నగరం షాంఘైను అత్యంత బలమైన బెబింకా తుఫాను సోమవారం ఉదయం అతలాకుతం చేసిందంట. బెబింకా అంటే తుఫాను ఇది. నెక్స్ట్ మోసపూరిత సమాధానాలు చెబుతున్నారు, పాలీగ్రాఫ్ టెస్టులో మాజీ ప్రిన్సిపాల్ తీరుపై సిబిఐ. ఇది కలకత్తా మర్డర్ కేసు గురించి సంబంధించింది. నెక్స్ట్ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పాతేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా అంటున్నారు. ఓకే. బ్రిటన్లో చదువుకోవాలంటే ఖాతాలో నెలకు 1.64 లక్షలు ఉండాల్సిందే అంటున్నారు వాళ్ళు. 4 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు కాంగ్రెస్ అధ్యక్షత. ఓకే. ఉద్యోగ సంకేతాలను పసిగట్టడంలో వేరబుల్ సాధనాలు బేష్ అంట. సో స్మార్ట్ వాచ్ వంటి వేరబుల్ సాధనాలు మన శారీరక శ్రమను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటాయి. ఇవి ఉద్యోగ సమస్యలు, తూలిపడిపోవడం, కోవిడ్-19 వంటి రుగ్మతలకు సంబంధించిన ముందస్తు సంకేతాలను గుర్తించడంలో సాయం పడగలవని ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనం పేర్కొంది. బరువు తగ్గాలంటే చక్కెర స్థాయిని నియంత్రించుకోవచ్చా, ప్రీ డయాలసిస్కు మార్గదర్శనం చేయనున్న రక్త పరీక్ష. భవిష్యత్తులో మధుమేహం బారిన పడే అవకాశం ఉన్నవాళ్ళు శరీర బరువును తగ్గించుకుంటే వారిలో చక్కెర స్థాయి నియంత్రణలోకి వస్తుందా అన్నది నిర్ధారించేందుకు ఒక రక్త పరీక్ష ఉపయోగపడనుందని శాస్త్రవేత్తలు తేల్చారు. నైస్. నెక్స్ట్ పోలియో వ్యాక్సినేషన్పై ఆఫ్ఘాన్ నిషేధం. ఓకే. పోలియో వ్యాక్సినేషన్. సో పోలియో రహిత దేశాలు ఏమేమి ఉన్నాయి, సో అత్యధికంగా పోలియో ఏ దేశంలో ఉంది, సో ఈ క్వశ్చన్స్ మనకి ఎక్కడైనా అడగచ్చు. ఆల్రెడీ అడిగారు కూడా, పోలియోకి సంబంధించిన చాలా క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి. సో పోలియో గురించి కూడా ఒకసారి మనం అవగాహన తెలుసుకోవాలి. నెక్స్ట్ పారిపోతున్న ఉగ్రవాదిపై గర్జించిన తుపాకులు. ఓకే. బంగారు గనిపై వివాదం, ఇరు వర్గాల మధ్య కాల్పులు, 10ల సంఖ్యలో మృతులు. ఎక్కడైతే పపువా న్యూ గినీలో దారుణం. సో ఈ పపువా న్యూ గినీ ఎక్కడుంది, సో ఏ కంట్రీలో వస్తుంది, ఏ కాంటినెంట్లో వస్తుంది, సో దీని ఇంపార్టెన్స్ ఏంటిది, జాగ్రఫికల్ టైం ఇది పపువా న్యూ గినీ. సో ఇక్కడ రీసెంట్ టైం ఏమైనా యాక్టివిటీస్, అలజడులు అలాంటివి ఏమైనా జరిగాయా, సో ఈ మధ్య ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. యూపీఎస్సీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే పపువా న్యూ గినాలో రీసెంట్గా ఏం జరిగింది, ఏమైనా గొడవలు జరిగినాయా, లేకపోతే ఏమైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అక్కడ ఏమైనా రన్ చేస్తుందా, లేకపోతే హెచ్డిఎం ఎలక్షన్స్లలో అంటే ఎవరైనా ఓడిపోయారా, రీసెంట్గా ఎవరైనా ఎలక్షన్లు కండక్ట్ చేశారా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ మధ్య ఐరోపా దేశాల్లో వరదలు అని చెప్పేసి మధ్య ఐరోపా దేశాలను మెన్షన్ చేశారు ఇందులో. ఇది కూడా వరల్డ్ జాగ్రఫీకి సంబంధించింది. నెక్స్ట్ ఈనాడు సినిమా సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇచ్చారు.
బిజినెస్లో ఏమంటున్నారు, మైక్రోసాఫ్ట్ మరో 40 ఎకరాలంట హైదరాబాద్లో కొంటున్న సంస్థ. డేటా సెంటర్లను ఇంకా విస్తరించే యోచనలో ఉందంట మైక్రోసాఫ్ట్. ఓకే, నెక్స్ట్ కృత్రిమ మేధతో సరికొత్త ఉద్యోగాలని చెప్పేసి మోటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ అంటున్నారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు 70 కోట్లు చేతులు మారాయంట. ఈ లావాదేవీల విలువ 10,936 కోట్లు. నెక్స్ట్ నాన్ స్టాప్ ప్రయాణాలకే మొగ్గు చూపిస్తున్నారంట. ఏవియేషన్ రంగం గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బెంజ్ విద్యుత్ SVU @809 కిలోమీటర్ పరిచయ ధర 1.41 కోట్లు. అమెరికా వెలుపల భారత్లోనే తయారీ అంట బెంజ్కు సంబంధించిన ఎలక్ట్రికల్ వెహికల్. విపణిలోకి మహీంద్రా వీరో కారు రేపటి నుంచి అందుబాటులోకి. NPS వాత్సల్య పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి బడ్జెట్లో ప్రతిపాదించిన జాతీయ పింఛన్ పథకం వాత్సల్య పిల్లల కోసం. ఇది వాత్సల్య పింఛన్ పథకము ఈ నెల 18 నుంచి అందుబాటులోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆన్లైన్ వేదికను ప్రారంభించనున్నారు. దీంతోపాటు పథకం వివరాలతో కూడిన కరపత్రం, పిల్లల పేరు మీద పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబరును అందించనున్నారు. దేశవ్యాప్తంగా 75 నగరాల్లో ఈ పథకం ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. 18 ఏళ్ల లోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ ఖాతా తీసుకోవచ్చు. పిల్లలు మేజర్లు అయ్యాక వాత్సల్య సాధారణ NPS ఖాతాగా మారుతుంది. ఇప్పటికే ఉన్న NPS నిబంధనలే దీనికి వర్తిస్తాయి. పిల్లల పేరు మీద దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునే తల్లిదండ్రులు ఈ ఖాతాను పరిశీలించవచ్చు. ఏడాదికి 1000 నుంచి ఇందులో జమ చేసి వీలుందని చెప్పేసి వాత్సల్య స్కీమ్ గురించి చెప్తున్నారు. నెక్స్ట్ బచ్ దంపతులు కొన్ని ఆరోపణలు స్పందించారని ఆర్థిక నిర్మలా సీతారామన్ అంటున్నారు. సెబీ చైర్పర్సన్ మాధవిపురి. సో మనకి ఇక్కడ ఏంటంటే సెబీ గురించి, సెబీ ఏమేమి ఫంక్షన్స్ చేస్తాయి, సెబీని ఎవరు రెగ్యులేట్ చేస్తారు, సో ఇది ఎకానమీకి సంబంధించిన టాపిక్. ఇది వెనక్కి తగ్గిన సెబీ అని చెప్పేసి మళ్ళీ సెబీ గురించి అంటున్నారు. సో ఒకసారి సెబీ గురించి తెలుసుకుంటే మనకి సెబీ గురించి కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు ఇంతకు ముందు. సో సెబీ బేసిక్స్ ఏంటి అంటే ఎప్పుడు ఫామ్ అయింది, ఎవరు ఆర్గనైజేషన్ ఏంటిది, సెబీ ఏమేమి రెగ్యులేట్ చేస్తుంది, సో అవన్నీ ఒకసారి తెలుసుకోవడం మంచిది. నెక్స్ట్ బోనస్ షేర్లు త్వరగా అందుబాటులోకి. T+2 ట్రేడింగ్కు సెబీ అనుమతులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి అంటుంది. నెక్స్ట్ ఏంటిది, హరిత ఇంజన్ ప్రాజెక్టులకు 32 లక్షల కోట్లు ఆర్థిక సాయం అంట. అదాని గ్రూప్కు 4.5 కోట్లు అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ తాజా గరిష్ట స్థాయికి సెన్సెక్స్, నిఫ్టీ సో 470 లక్షల కోట్లు మించిన మదుపర్ల సంపద అంటున్నారు. నిఫ్టీ, సెన్సెక్స్ ఇంక్రీజ్ అయిందంట. అంకుర వ్యవస్థలని ఒక గొడుగు కిందకు అని చెప్పేసి సెక్షన్ 8 కింద ప్రత్యేక సంస్థ పరిధిలోకి అలా అని చెప్పేసి స్టార్టప్ ఇండియాకు చెందిన అన్ని కార్యకలాపాలు వ్యవస్థలను ఒక గొడుగు కిందకు తీసుకురావాలన్నారు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. నెక్స్ట్ అభ్యంగన ఉత్తేజనం ఏంటిది, ఆరోగ్యం ఎవరో ఇచ్చే బహుమతి కాదు, మనకు మనమే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణము సంపాదించుకోవాలి. ఇందుకు అభ్యంగనం ఎంతగానో తోడ్పడనుంది. కొందరు దీన్ని పంచకర్మ చికిత్స అని అనుకుంటున్నారు. ఇది నిజం కాదు. పంచకర్మ చికిత్సకు ముందు చేసే పద్ధతుల్లో ఇది ఒకటి. నూనె, నెయ్యి వంటి స్నిగ్ధ గుణం గల ద్రవ్యంతో శరీరం మీద ఏమాత్రం ఒత్తిడి పడకుండా అభ్యంగనం చేస్తారు. శిశువులకు ఒకప్పుడు రోజు నువ్వుల నూనె లేదా ఆముదం రాసేవారు. ఇప్పుడు బేబీ ఆయిల్స్ రాస్తున్నారు. ఒక రకంగా ఇది అభ్యంగనమే. ఏంటి ప్రయోజనం? అభ్యంగనం శరీరంగానే కాకుండా మానసిక స్థాయిలోనూ పనిచేస్తుంది. శారీరకంగానే కాకుండా మానసిక స్థాయిలోనూ పనిచేస్తుంది. మృదువుగా శరీరాన్ని నూనెతో రుద్దడం వల్ల వేడి జనిస్తుంది, రక్త ప్రసరణ పుంజుకుంటుంది. ఇది లింపు వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. ఫలితంగా కణజాలాల నుంచి విషతుల్యాలు తేలికగా బయటకు వస్తాయి. అలాగే రక్తంలోకి పోషకాలు ఇంకాస్త ఎక్కువగా చేరుతాయి. ఇక స్పర్శ మూలంగా నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. శరీర వృద్ధి కారణాలు మరింత ఎక్కువగా ప్రసరణ అవుతాయి. అన్ని వ్యాధులకు వాత, పిత్త, కఫ దోషాలే కారణమని ఆయుర్వేదం చెబుతుంది. ముఖ్యంగా వాత దోషం త్వరగా వృద్ధాప్యం ముంచుకొచ్చేలా చేస్తుంది. చర్మం ఎండిపోవడం, ముడతలు పడడం, ఎముకలు పెలుసుబారడం, వెంట్రుకలు రాలడం, కాళ్ళ పగుళ్ళు, కళ్ళ మంటలు, కళ్ళు పొడిబారడం వంటివన్నీ దీంతో వచ్చేవి. అభ్యంగనం వాత దోషాన్ని పరిహరించడం ద్వారా ఇలాంటి సమస్యలను కొంతవరకు ముందే నిలవరిస్తుంది.
శరీరం మీద రోజువారీ పడే ఒత్తిళ్లను తట్టుకునే శక్తిని కలుగజేస్తుంది. చర్మాన్ని మృదువుగా నిగనిగలాడేలా చేస్తూ వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతలకు, కంటి నిండా నిద్ర పట్టడానికి తోడ్పడుతుంది. దాహం, ఆకలి, విరేచనం, మూత్ర విసర్జన వంటి 13 ఆధారణీయ వేగాలను ఆయుర్వేదం పేర్కొంటుంది. మనం పనుల ఒత్తిడిలో పడిపోయి వీటిని ఆపుతుంటాం. ఎప్పుడో అప్పుడంటే ఏమో కానీ తరచూ ఇలా చేస్తుంటే కిడ్నీలో రాళ్ళు, మొలల వంటి సమస్యలకు దారితీస్తుంది. అభ్యంగనం వీటిని తగ్గిస్తుందని చరకుడు చెప్తాడు. ఇది గుల్మం, మూర్ఛలకు బాగా ఉపయోగపడుతుంది. హేమంత, శిశిర ఋతువుల్లో చలిగాలులు చలిని తట్టుకోవడానికి అభ్యంగనం తోడ్పడుతుంది. మృదువుగా తయారడం వల్ల చర్మం చలిని బాగా ఎదుర్కొంటుందని చెప్పేసి ఈ అభ్యంగనం గురించి మనకి సుఖీభావులు చెప్తున్నారు. నెక్స్ట్ కాలుష్యంతో సంతానలేమి అని చెప్పేసి కొత్త అధ్యయనం చెప్తున్నారు. వాహనాల రోత వీటి నుంచి వెలువడే పొగలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయడంలో సందేహం లేదు. ఇవి అంతటితోనే ఆగడం లేదు, మన ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నెక్స్ట్ గొంతులో మాత్ర ఇరుక్కుందా? మాత్రలు వేసుకున్నప్పుడు కొన్నిసార్లు గొంతులు అని చెప్పేసి ఏదో చిట్కా ఏదో అంటున్నారు. ఓకే. ఆకర్షణీయ లోహాలు ఆ చక్రవర్తి పాలనలో ఇళ్లలోనే నాణాలు ముద్రణ అని చెప్పి డిఎస్సికి సంబంధించి హిస్టరీ బిట్స్ ఇచ్చారు. నెక్స్ట్ జియో సైంటిస్ట్గా చేరతారా అని చెప్పేసి యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది జియో సైంటిస్ట్కి. ఆ తర్వాత కెరియర్ కళలకు రవాణా రెక్కలు అని చెప్పేసి కోర్సులు, ట్రాన్స్పోర్ట్ మీదకి సంబంధించిన కోర్సులు గురించి విషయాలు చెప్పుకొచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి ఈనాడు పేపర్. మళ్ళీ రేపటి ఈనాడు పేపర్లో రేపు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.